కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ స్థాపన నేపథ్యంలో చోటు చేసుకున్న మత ఘర్షణలు ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ నెల్లూరులో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మత సామరస్య ర్యాలీ నిర్వహించారు. మత సామరస్యం వర్ధిల్లాలి, లౌకికవాదం వర్ధిల్లాలి, దేశ సమైక్యతను కాపాడుకుందామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు హిందూ ముస్లిం ఐక్యతకు మద్దతు తెలిపారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదించిన కార్యకర్తలు సమాజంలో శాంతి సామరస్య వాతావరణం నెలకొనాలని కోరారు. మత సామరస్యం హిందూ ముస్లిం వర్ధిల్లాలి లౌకికవాదం వర్ధిల్లాలి మత సామరస్యం హిందూ ముస్లిం వర్ధిల్లాలి మత సామరస్యం హిందూ ముస్లిం. ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి నుంచి హిందూ ముస్లింల ఐక్యతకి ఒక ఉదాహరణగా ఉంది. ఇతర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి సంఘటనలు జరిగినా, మత సామరస్యానికి భంగం కలిగేటటువంటి విషయాలు జరిగినా నెల్లూరులో మాత్రం ఎప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడలేదు. దీనికి నెల్లూరు ప్రజానీకంగా, నెల్లూరులో ఉన్న ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళంగా మనం గర్వపడతాం. అదేవిధంగా మొత్తం రాష్ట్రం అంతా ఉండాలని, గతం నుంచి మనకు ఏ వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వాన్ని దెబ్బతినకుండా కాపాడుకోవాలని మనం కోరుకోవాలి. మనం కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఏదో ఒక రకంగా పెద్ద చేసి ఇద్దరి మధ్య ఘర్షణ పెట్టి పోలీసుల దాకా దాన్ని తీసుకొని వచ్చి శాంతి భద్రతల సమస్య కింద మార్చడంతో పాటు నెట్ట నిలువున ఈ రెండు వర్గాలని, ఈ రెండు మతాల వాళ్ళని చీల్చేటటువంటి ప్రయత్నాలు అక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి. నిన్న కడపలో కూడా ఒక సంఘటన జరిగిందని తెలిసింది. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉండాలి అని అంటే ఈ వాతావరణాన్ని కాపాడుకుంటామని చెప్పి ముందుకు వచ్చేటటువంటి మనలాంటి వాళ్ళు అగ్రభాగాన ఉండాలి. అలాగే ప్రజానీకం కూడా ప్రతి చిన్న విషయము కన్నా సమస్యగా కన్నా మారినట్టుగానైతే వీధుల్లోకి రావడమే సమస్యగా మారిపోతుంది, ఇంట్లో ఉండడమే రేపు సమస్యగా మారిపోతుంది. ఆ తర్వాత రాష్ట్రమే సమస్యల వల్ల చిక్కుకొని పోతుంది. అసలు విషయాలు వెనక్కి వెళ్ళి ఇలాంటి కొత్త విషయాలు కాస్త ముందుకు వస్తాయి. దేశ ఐక్యత కోసం, దేశ సమైక్యత సమగ్రత కోసం, దేశంలో ఒక మత సామరస్యం అనేటువంటి వాతావరణాన్ని, లౌకికవాద వాతావరణాన్ని పునరుద్ధరించడం కోసం ఆవాజ్ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా మైనార్టీల మీద మతోన్మాద దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ సాంప్రదాయం ఎక్కువగా ఉంది. అదే సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకురావడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా మత సామరస్యాన్ని పునరుద్ధరించాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రదర్శన కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈ దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లౌకికవాదులు, హిందూ సోదరులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. అందరూ మద్దతు తెలిపేటటువంటి అంశంగా కూడా ఉంది. కానీ కొన్ని అరాచక శక్తులు ఈ రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కానివ్వండి, దేశ సమైక్యత కోసం కానివ్వండి, మనం అందరం కలిసి దీనికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. ఆ విధంగా దేశ సమైక్యతను, రాష్ట్రం యొక్క సమైక్యతను, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణాన్ని మనం పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మనం చూసాం ఆకవీడు ప్రాంతంలో కూడా అక్కడ టెంపుల్ నిర్మాణం అనే పేరుతో అక్కడ మత ఘర్షణలు సృష్టించేదానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేసింది. మరో పక్క నిన్న కడపలో చూస్తే మత ఘర్షణలు సృష్టించేదానికి ప్రయత్నం చేసింది. ఆడేదైతే కార్పొరేషన్లో ఒక తీర్మానం జరిగిందో
ఆడ టిప్పు సుల్తాన్ది విగ్రహాన్ని పెట్టాలని దాన్ని ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆడ ఎదుర్కోవటం జరిగింది. ఇది సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దాన్ని సమస్యను పరిష్కారం చేసి హిందూ ముస్లిం మధ్య ఐక్యతను సాధించేదానికి ఇప్పుడు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఓ పక్క మనకి దర్గా ఉంది. అనేక మంది ఇతర దేశాల నుంచి కూడా మత సామరస్యానికి దీపికగా ఉండేటువంటిది అలాంటి మహారాష్ట్ర దర్గాని మనం పరిశీలించవచ్చు. అట్లాగని ఈ జిల్లాలో ఉండేటువంటి హిందూ ముస్లిం మధ్య ఐక్యతను సాధించేదానికి ఈ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద బాబ్రీ మసీదు పూజ చేసినప్పుడు కూడా ఈడ మత సామరస్యానికి చిహ్నంగా ఈ జిల్లాలో ఎలాంటి చిన్న విషయాలు కూడా జరగలేదు. ఇప్పుడు కూడా భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మత ఘర్షణలు రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అట్లాంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.